సమ్మర్లో కూల్గా చాలా కూలెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్గా మన ముందుకు రాబోతోంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా నాగ చైతన్య గారు, నాగార్జున గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు రాబోతున్నారు మరి కాసేపట్లో. బట్ అంతకన్నా ముందు ఈ ఫంక్షన్ను మరి నాగ చైతన్య గారు హీరో, సుశాంత్ గారు వచ్చారు, నాగార్జున ఈజ్ ఆన్ ద వే. మరి నాగార్జున గారి ఫిల్మ్స్, సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ నుంచి కొన్ని పాటలు మనం వినకపోతే అసలు మజా ఎలా వస్తుంది చెప్పండి. ఆహాహా మాట్లాడుతూనే వచ్చేసారు. ద వెరీ యంగ్ అండ్ లుకింగ్ వెరీ స్టైలిష్ నాగ చైతన్య గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ నాగ చైతన్య గారు. సో ఇప్పుడే విచ్చేశారు రాజమౌళి గారు, అ వెరీ వార్మ్ వెల్కమ్. అలాగే హీరోయిన్ కృతి సనాన్, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు కృతి. విచ్చేశారు డాక్టర్ బ్రహ్మానందం గారు, వారికి కూడా మా హార్దిక స్వాగతం. వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ అవర్ గెస్ట్స్. మరొకసారి దోచేయి ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, అలాగే ప్రేక్షకులు అందరికీ కూడా మరొకసారి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా ఈరోజు దోచేయి ఆడియో మార్కెట్లో విడుదలవుతోంది. ఈ మధ్య సౌత్ ఇండియాలో నంబర్ 1 పొజిషన్ని టార్గెట్ చేశారు లహరి మ్యూజిక్ వారు. బ్యాక్ టు బ్యాక్ అన్ని సూపర్ హిట్ ఆడియోస్ని వారే రిలీజ్ చేస్తున్నారు. మరి లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు గారు కూడా ఇప్పుడే విచ్చేశారు, వారికి కూడా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అండ్ నౌ ద హోల్ థింగ్ లుక్స్ సో కలర్ఫుల్. వెల్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకుందామండి. అఫ్కోర్స్ మనందరికీ బాగా తెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది వారి 20th ప్రొడక్షన్ అండి. ఇంతకు ముందు వచ్చినటువంటి ఛత్రపతి, అలాగే మగధీర, అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము, ఎందుకంటే అది అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి. అండ్ దట్ ఈస్ అత్తారింటికి దారేది. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది ఈ మధ్య వారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆఫ్టర్ అత్తారింటికి దారేది ఈ సినిమానే ఎందుకు ఎంచుకున్నారు అంటే దట్ మేక్స్ ఇట్ అదే జవాబండి. అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందుకనే ప్రసాద్ గారు, ది ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీని ప్రొడ్యూస్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో 9 పాటలు ఉన్నాయండి. 9 పాటల్లో 4 పాటలు ఆల్రెడీ మనం వినేసాము. అండ్ దేవ్ బీన్ గోయింగ్ వైరల్ ఆల్ త్రూ, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. మరి మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారి గురించి మాట్లాడుకోవాలి. స్టార్టెడ్ ఆఫ్ విత్ స్వామి రారా, ఆ తర్వాత ఉయ్యాల జంపాల, అండ్ ద థర్డ్ ఫిల్మ్ వాజ్ రౌడీ ఫెలో. మరి మ్యూజిక్ డైరెక్టర్గా మంచి ట్రెండీ మ్యూజిక్ని ఇస్తూ ఇప్పుడు 4వ మూవీలోకి వచ్చేసారు సనీ ఎంఆర్. విషింగ్ సనీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా డైరెక్టర్, వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ ఆఫ్ అందాల రాక్షసి అను రాఘవపూడి, అలాగే జిల్ ఫిల్మ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మొదటి పాట ఆఫ్ దిస్ ఈవినింగ్, మరి ఫస్ట్ సాంగ్ ఆఫ్ టుడేస్ ఈవినింగ్ లాంచ్ చేయవలసిందిగా మా ఇరువురు. కృష్ణకాంత్ గారు, వెల్కమ్. రాజారా అవసరమైతే రణమున దూకే దళపతి నేనేరా. పడినా పైకెగిరే గుణమే కణకణము, పడనే పడకువనే నరనరము. గెలుపంటే నాదే లేరా, అలుపింక దూరమేరా, జనమంతా నా వైపేరా, నాతో పాటే నడవారా. విసుగొస్తే నేనే చాలు, మార్చేస్తా ఒక్క రూలు, నడిపేస్తా నా వేషోలు అనుదినము. ఎరగడు రూటే మరవడు డౌటే లేని తోటే వీడు షర్టే నలగదు రెస్టే దొరకదు. మోసగాడు ఎరగడు రూటే మరవడు డౌటే లేని తోటే వీడు షర్టే నలగదు రెస్టే దొరకదు. మోసగాడు. ప్లీజ్ స్టే బ్యాక్ విత్ us. మరి ఈ పాట విన్నాము, ఈ పాటపై వారి స్పందన తెలియజేసుకుందాం. కేకే గారు, మీరే ఈ పాటను రచించారు అండ్ యూ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ బాండింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్ కదా. జిల్ అండ్ అందాల రాక్షసి, బోత్ ద మూవీస్ మీరు లిరిక్స్ అందించారు. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అను గారు. అందరికీ నమస్కారం అండి.
నాకైతే విపరీతంగా నచ్చింది పాట. నాగ చైతన్య గారు అయితే బ్రహ్మాండంగా ఉన్నారు, మామూలుగా లేరు. అండ్ సూపర్ పేర్. పోతే మ్యూజిక్ నాకు స్వామిరారా చాలా ఇష్టమైన పాటలు అండి, చాలా. అదే మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది వీళ్ళ కాంబినేషను. కేకే నాకు ఫస్ట్ అందాల రాక్షసులో పరిచయం అయ్యాడు. చాలా బాగా కష్టపడే తత్వం, చాలా కష్టపడతాడు, చాలా బాగా రాశారండి పాటలు. ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. సుధీర్, కంగ్రాట్స్. డైరెక్టర్ గారు మీరు కూడా మాట్లాడాలి. ప్రసాద్ గారికి, బాపి గారికి, చైతన్య గారికి, సుధీర్ గారికి ఐ విష్ దమ్ ఆల్ ద లక్. అండ్ సాంగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అను గారు ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. ఫైనలీ కేకే గారు, మీ ఎక్స్పీరియన్సెస్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన సుధీర్ వర్మ గారికి, ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. కోఇన్సిడెన్స్ అనుకుంటా, నా ఫస్ట్ మూవీ హను రాఘవపూడి గారిది. లేటెస్ట్ జిల్ మూవీలో కూడా నేను సాంగ్ రాశాను. వాళ్ళిద్దరితో ఈ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో మొత్తం 3 పాటలు రాశానండి. ఐ హోప్ యు లవ్ ద సాంగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాస్త గట్టిగా మా గెస్ట్స్ అందరి కోసం చప్పట్లండి ప్లీజ్. లెట్స్ మేక్ సమ్ నాయిస్. వెల్, ఫస్ట్ సాంగ్ హీఈస్ మోసగాడు విన్నాము. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్ క్విక్లీ. కాదల్ అన్న ఈ పాట, మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా కరెంట్ స్పార్క్ ఉన్నటువంటి హీరో సుశాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కెన్ వీ హ్యావ్ సుశాంత్ ఆన్ స్టేజ్ ప్లీజ్? లెట్స్ హియర్ ఇట్ ఫర్ మిస్టర్ సుశాంత్. కామాక్షి మూవీస్ చందన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హార్టీ వెల్కమ్ సుశాంత్ గారు ఆన్ స్టేజ్. కామాక్షి మూవీస్ చందన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఆడియో విడుదల కాబోతోంది. మరి ఇప్పుడు చందన్ గారు అండ్ సుశాంత్ గారు కలిసి రెండవ పాట, దట్ ఇస్ కాదల్ అన్న ఈ పాటని లాంచ్ చేయబోతున్నారు. సాంగ్ లాంచ్ ప్లీజ్. ఇప్పుడే విచ్చేశారు కింగ్ నాగార్జున గారు, వారికి మా హార్దిక స్వాగతం తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ దోచే. ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు, మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటి వాడు అయి తీరాలి. టైటిల్ ఏంటో చెప్పలేదు, ఇంకా మాకే దొరకలేదు. సో సుశాంత్, దోచే అంటే ఎగ్జాక్ట్లీ ఏమంటున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే దోచే అంటే ఇద్దరు చేయలు ఉంటారా? కానీ దోచేయిలో చేయి రావడం అది చాలా క్రియేటివ్గా ఉంది. అండ్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఫస్ట్ టీజర్ నుంచి ఎవ్రీ సాంగ్, ఎవ్రీ టీజర్, అన్నీ చాలా బాగున్నాయి, చాలా స్టైలిష్గా ఉంది. నేను చైతన్యకి ఇంతకుముందు ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా స్టైలిష్గా ఉందని. సో అండ్ ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. అండ్ మనం ఒకలేలా కోసం తర్వాత చైతన్య చేస్తున్నాడు, అండ్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు అత్తారింటికి దారే తర్వాత చేస్తున్నారు, సుధీర్ స్వామిరారా తర్వాత. సో ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ అండ్ వెరీ ట్రెండ్ సెట్టింగ్ స్టైలిష్ మూవీ లాగా ఉంది. అండ్ ఇప్పుడే బ్రహ్మానందం గారు క్లిప్పింగ్స్ కూడా చూపించారు. సో డెఫినెట్లీ విల్ బి అ స్టైలిష్ ఎంటర్టైనర్. అండ్ సన్నీ మ్యూజిక్ ఇస్ రియలీ వెరీ గుడ్. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు రాక్. మరి పోసాని కృష్ణమురళి గారిని మనం ఎన్నో కామెడీ పాత్రల్లో చూసాం. కామెడీ చేస్తూ చేస్తూ మరి ఈ మూవీలో అఫ్ కోర్స్ బ్రహ్మానందం గారు ఉన్నారు అంటే ఇంకా కామెడీకి అసలు ఏ డోకా లేదనుకోండి. బట్ పోసాని గారు కామెడీ చేస్తూ ఒక విలనిజంని కూడా చూపించారంట. మరి అదేంటో ఈ పాటలో మనం చూద్దాం. ఒక స్పెషల్ పాట కూడా ఆయన కోసం తయారు చేశారు, అండ్ దట్ వాజ్ పిక్చరైజ్డ్ ఆన్ హిమ్. సో ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా పోసాని కృష్ణమురళి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన పాటని ఆయనే రిలీజ్ చేస్తారట, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ స్పెషల్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ సడన్ పాట ఏంటి, ఇది ఎవరి ఐడియా? ఇదంతా కూడా మనం లాంచ్ ఆ పాట చూశాక మనం మాట్లాడుకుందాము. ఒకసారి లాంచ్ మీరు చెప్పాలి. లాంచ్ అయిపోయింది, సారీ. విలన్ అనే పదంబులో విలీనమైన వాడివు, శతద్రువంశయోధులే ని ముందు ఎంతరు.
దివి భువి తలొంసదా అరాచకం నిదంతరు మరి చిరాకురు నీ నవ్వు చూడరు ఓ రాజనాల మనవడ ఆ రాజసం మరేదిరా మీ నాన్న నాగభూషణం నీ కన్న పొడుగురా జవాబులివ్వు చకచక పరాక్రముంటే టకటక మాకున్న చిన్నతి కమక ఇవాళ తీర్చరా విలన్ అనే పదంబులో విలీనమైన వాడివు శతధ్రువం సయోధులే నీ ముందు ఎంతరు. సరే ఏవి ప్లే చేస్తారంటే ప్లే చేయొద్దని చెప్పారట మీరే, ఓన్లీ పిక్చర్స్ కొలాజ్ మాత్రమే చూపించండి అన్నారు. సో దట్ హ్యాస్ టు బి అ రియలీ వెరీ వెల్ కెప్ట్ సీక్రెట్ అనమాట. సో పోసాని గారు మీ పాట గురించి మీ క్యారెక్టర్ గురించి మాకు వచ్చిన జస్ట్. అందరికీ నమస్కారం. నాగ చైతన్య వన్ ఆఫ్ ద లీడింగ్ హీరో కదా, రొమాంటిక్ హీరో. పెద్ద హీరో మనవడు, పెద్ద హీరో కొడుకు. సినిమా అంతా నాగ చైతన్యం ఉంటాడు న్యాచురల్. కానీ నాకు ఇందులో ప్లేస్ ఇచ్చి నా మీద ఒక సాంగ్ తీశాడు సుధీర్ వర్మ. జనరల్గా నేను ఈరోజు ఆడే ఫంక్షన్కి వచ్చి సుధీర్ వర్మ గురించే నేను మాట్లాడదాం అనుకున్నా. అందులో చిన్న బ్యాడ్ ఏంటంటే నా పాట వేశారు. ఈ డైరెక్టర్ నా మీద పాట తీశాడు కదా, ఇప్పుడు ఏం చెప్పినా చెంచాలాగా ఉంటుందని ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడంటే కారణం బికాస్ ప్రసాద్ సినిమాను బాగా ప్రేమిస్తాడు కాబట్టే చాలామంది హీరోలు ప్రసాద్ గారు ప్రేమిస్తారు. ఇలాంటి బిహేవియరు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకే సినిమా ఇండస్ట్రీలో స్థానం ఉండాలి. అందులో మీరు ముఖ్యులు కాబట్టి ఐ లవ్ యూ ప్రసాద్. ఇందులో సన్నీ పాటలో ఈ సినిమా గురించి నాకు ముందు ఏంటంటే స్వామిరారా చూసా. స్వామిరారా టైటిల్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. స్వామిరారా అనేది నా పాటలు రావు, అందుకు కొంచెం పాడాను. ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ చిన్న చిన్న పదాలకి వేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నీ అవి నాకు బాగా నచ్చినాయి. అందుకని డెఫినెట్గా ఇది ఫైనల్ వెర్షన్ చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అబవ్ ఆల్ నాగ చైతన్య గురించి నేను చెప్పగల, నువ్వు నేషనల్ ఫిగర్ కాబట్టి కొత్తగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే సుధీర్ వర్మ గురించి. సుధీర్ వర్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎదురు డ్యాష్ దగ్గర నాగార్జున బాబు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు అనిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు, నేను డైరెక్టర్ని అని ధైర్యంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక రాఘవేంద్రరావు, ఒక దాసరి నారాయణరావు, ఇప్పుడు మన ముందున్న రాజమౌళి సినిమాని ప్రేమించి సినిమా అంటే నా జీవితం, సినిమా అంటే పరిశ్రమ, సినిమా అంటే నిర్మాత, సినిమా అంటే ప్రాణం అనుకునే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. నేను నాగార్జున బాబుకి ఏం చెప్తున్నానంటే, బాబు ఆ కోవలో 1, 2, 3లో ఉంటాడు సుధీర్ వర్మ. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అని సినిమాతో నేను తెలుసుకున్నా. నేను డైరెక్టర్నే, నేను ఇటులు తీసా, ప్రాబులు తీసా, ఆపరేషన్ దుర్యోధన చేశాను, మెంటల్ ఎక్స్టెన్ చేశాను. నేను డైరెక్టర్నే, హిట్ సినిమాలు తీసా. కానీ ఇతని దగ్గర స్టైల్ ఎంత బాగుంటుందంటే బాబు, సినిమా నేను మెయిన్ వెళ్ళండి, సినిమా చేసినట్టే లేదు. సినిమా అయిపోయిన తర్వాత అప్పుడే నా సినిమా అయిపోయిందా, నా వేషం అయిపోయిందంటే 15 రోజులు వేషం చేశారు మీరు. ఫస్ట్ టైము ఇన్ని సినిమాలు చేశాను నేను. ఒక రైటర్గా 150 సినిమాలు చేశాను, డైరెక్టర్గా సినిమాలు చేస్తున్నాను. ఫిల్ములు ఉండే చేతిలో 100 సినిమా ఆర్టిక్స్ చేశాను. కానీ ఈ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత టాటా చెప్పిన తర్వాత నాకు టాటా చెప్పబుద్ధి గల, ఇంకా ఉంటే పెట్టండి అయ్యా, నాకు 2 సీన్లు చేస్తా అన్నంత గొప్పగా మనుషుల్ని, సినిమాని ప్రేమించే మనిషి సుధీర్ వర్మ. అబవ్ ఆల్ ప్రొడ్యూసర్ని. ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే ప్రొడ్యూసరు సినిమా స్పాట్లోకి రాకుండా డైరెక్టర్కి అన్నప్పుడు చెబితే ఈ సినిమా ఫినిష్ చేశాడు ఈ డైరెక్టరు. ఇంత మంచోడు బాబు, మనిషిగానే చెప్పట్లా, అతని క్యారెక్టర్ ఎలాంటి నాకు తాగమో తిరుగుమోతో నాకు వద్దు. డైరెక్టర్గా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. నీలాంటి బ్లెస్సింగ్ ఉండాలి బాబు. God bless you. Thank you very much. But now we are going to show the movie making. Let's welcome Dr. Brahmanandam garu on stage to do the honors. Mari oka andamaina paata and ee paatato movie making ni manam chudabothunnamu.
వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. మరి ఏ పేరుతో పిలవాలి ఇక్కడ నా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే సినిమాలో మీ పేరు ఇప్పుడు నేను చెప్పకూడదేమో, పర్వాలేదా? సినిమాలో అక్కడ కూడా నేనే యాంకరింగ్ చేస్తున్నాను, అదే ఫీల్ కలిగింది ఇప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటే. బుల్లెట్ బాబు అని మేము పేరు పెట్టాము బ్రహ్మానందం గారికి. ఆ ఆడియో లాంచ్ కూడా మీరు సినిమాలో చూడబోతున్నారు. వెల్, మన బ్రహ్మానందం గారికి బొకే అందజేయవలసిందిగా శ్రేయస్ మీడియా అధినేత అనిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మూవీ మేకింగ్ ఏవీని లాంచ్ చేయవలసిందిగా బ్రహ్మానందం గారిని కోరుతున్నాను సార్. మూవీ మేకింగ్ లాంచ్. ఇందులో అసలు నన్ను హీరోగా చూపించాలనే థాట్ సుధీర్కి ఎలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను నా ఏజ్కి నేను ఒక విగ్గు పెట్టి హీరోలాగా చిన్న బిల్డప్ ఇచ్చుకుంటూ నడుచుకుంటూ వస్తే హీరో ఆడియో ఫంక్షన్స్ ఎలా జరుగుతాయో దాని మీద ఒక సీన్ చేసి చూపించాడు. ఎక్సలెంట్గా వచ్చింది. ఆడియో ఫంక్షన్కి ఇలాగే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడానికి ఈఎంఐ యాంకర్. అందుకని దాని నుంచి యాంకరింగ్లో తను బ్రహ్మానందం గారి హీరోగా ఉన్నప్పుడు యాంకరింగ్ చేశానని తను చెప్తుంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇది ఇక్కడ ఎలా జరుగుతుందో అలా తీసి చూపించాడు. నాకు చాలా ముచ్చటేసింది. తర్వాత ఎక్కువ హైపర్గా చేయకుండా సాలిడ్గా చేయాల్సిన రీతిలో కొద్దిగా చిన్న చిన్న డైలాగ్స్తో చాలా బాగా డైరెక్ట్ చేశారు. మిగతా సీన్స్ అన్నీ చాలా బాగా చేసుంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నేను చేసినంత వరకు నా పోర్షన్ వరకు చాలా నీట్గా చాలా పద్ధతిగా కామెడీని ఫ్రెష్గా ఒక దీని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దానిమ్మ గింజల్లాగా అంత అందంగా హాయిగా తీయగా ఉండే విధంగా కామెడీ చేసి చూపించారు. మా చేత ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు చాలా సినిమాలు చేసిన ఒక వెరైటీ ఒక నూతనత్వాన్ని ఈ సినిమాలో ఈ కామెడీ ద్వారా నేను చేశానేమో అనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో అన్నీ కామెడీ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానీ, తర్వాత దాని ఏమంటారు రొమాన్స్ కానీ చూసిన విధానం చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. నిజంగా ఇందాక ఏవీలో చెప్పినట్టు చైతన్య ఈజ్ నాట్ ఫర్ ఆల్ క్యారెక్టర్స్, చైతన్య ఈజ్ ఫర్ సెలెక్టెడ్ క్యారెక్టర్స్. తనకు కావాల్సిన క్యారెక్టర్సే బాగున్నాయి అనుకుంటేనే వాళ్ళ నాన్నగారు లాగా పర్ఫెక్ట్గా మనకి ఇది మ్యాచ్ అవుతుందంటేనే జడ్జిమెంట్ తీసుకొని చేస్తారు. అందులో దోచే సినిమా ఒకటి. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి 4 పాటలు రీక్యాప్ని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ కరుణాకరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లాంచ్ దట్ ఈస్ ది రీక్యాప్ ఆఫ్ ది సాంగ్స్, ఇది లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. లాంచ్. నాదని నీదని దేనికి గొడవ, రేపది ఎవడికో చేరును వినవా, చేతిలో మిగిలిన నేటిని సరిగా వాడుకు వదలరా చివరాఖరుగా. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫైనలీ మనం థియేట్రికల్ ట్రైలర్లోకి వచ్చేసామండి. మరి భోగవల్లి బాపినేడు గారు సమర్పించు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మాతగా, సుధీర్ వర్మ గారి దర్శకత్వంలో, సనీ గారు సంగీత దర్శకులుగా, నాగ చైతన్య అండ్ కృతి సనాన్ జంటగా మన ముందుకు వచ్చేస్తోంది దోచే. త్వరలో ఆల్రెడీ డేట్ ఇందాకే మాట్లాడుకున్నాము. మరి ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ గారు, ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ గారు అద్భుతంగా కోరియోగ్రఫీ చేశారు. జానీ అండ్ శేఖర్ మాస్టర్, అఫ్ కోర్స్ వండర్ఫుల్ ఫైట్స్ మేకింగ్లో మనం చూసాము.
Fights are given by Peter Haynes, Vijay and Kicha Garu. Lyricist Krishna Chaitanya Garu, Sri Mani Garu and Krishna Kant Garu. So wishing the whole team all the best. Inka alasyan cheyakunda ఫైనలీ ఒక థియేట్రికల్ ట్రైలర్ చూసేద్దాం. ఒక ట్రైలర్ చూసామండి, చైతు గారి బర్త్డే రోజున గిఫ్ట్గా ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆ ట్రైలర్ తర్వాత ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక సరికొత్త ట్రైలర్. మరి ఈ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ 2 బ్రిలియంట్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్స్, డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ డైరెక్టర్ రాజమౌళి గారు. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ వెల్కమ్ రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ రాజమౌళి గారు, వెల్కమ్ సుకుమార్ గారు. సో థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా మా గెస్ట్స్ని కోరుతున్నాను. లాంచ్ ద థియేట్రికల్ ట్రైలర్. నాగార్జున శివ, పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్ బాబు పోక్రి, మీకు ఈ సినిమా సార్. పక్కా హీరోల పేర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేయదు అదంటే చెప్పు. మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బతకడానికి పనికిరాదని అర్థమైంది. రాఘవగడ్ శేఖర్ గడిని చంపేసి బ్యాంక్ రాబరీ చేసిన డబ్బుతో పారిపోయాడు. అలాంటి వాళ్ళు డబ్బుతో పారిపోవటం పెద్ద కష్టమేం కాదురా. దాన్ని పట్టుకుంటే ఆడ అడ్రస్ పట్టియొచ్చు. అమ్మాయి అందంగా ఉందారా? సీక్రెట్ గా ఫాలో చేయి. రోడ్ మీద చూసి సూపర్ మార్కెట్ వరకు ఫాలో అయ్యి మీకు కనిపించాలని అటు ఇటు తిరిగి అది కూడా ఫెయిల్ అయ్యి ట్రాలీ మార్చే టైప్ కాదమ్మా మేము. ట్రాలీ ఇవ్వు. వీడు నీకు తెలుసా? రోడ్డు మీద అమ్మాయి నడిపిస్తూ ఉంటే కాపాడడానికి నాగార్జున రావాలరా నీకు? మొన్నేమో ప్రేమిస్తున్నానన్నావు, నిన్నేమో మోసగాడినన్నావు, ఇవాళేమో కలిసి మోసం చేద్దాం అంటున్నావు. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ట్రైలర్ చాలా బాగుంది సుధీర్. యాక్చువల్గా ఈ సినిమా నేను ఫ్యామిలీ సినిమాలో ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఆర్ఏట్ అయిపోయిన తర్వాత నాకు 5 lakhs ఇవ్వండి, నెక్స్ట్ టైం మీకే చేస్తాను. ఆయన ఇవ్వలేదు. నిజంగా అడగండి ఆయన్ని. సో అంత కలిసిపోతే ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన ఎంత ముద్దుగా చూసుకుంటారంటే డైరెక్టర్ని. అలాగే మనల్ని ఏం హర్ట్ చేయకుండా, ఆయన హర్ట్ అవ్వకుండా థింగ్స్ అన్నీ అలా హ్యాపీగా జరిగిపోతుంటాయి. అలాగే కథకు సంబంధించి దేనికి సంబంధించిన విషయం ఆయన అప్డేట్ యాప్ అనమాట. ఆయన అప్డేట్ చేయకలా, ఆ యాప్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఒక కొత్త విషయం అయిపోయి నీకు నచ్చుతుందా అనుకుంటే ఇది బాగుందండి అని సడన్గా రియాక్ట్ అయిపోతుంటారు, ఆనందపడిపోతుంటారు, ఊగిపోతుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు. అందరికీ తెలుసు, మెయిన్ రాజమౌళి గారు అందరికీ బాగా తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ చైతు, నేను ఒక సినిమా తర్వాత రెగ్యులర్గా కలిసి ఇద్దరు మాట్లాడుకుని ఒక అనుబంధం కొనసాగింది చైతుతో. విచిత్రంగా ఏంటంటే ఎప్పుడు కలుస్తుంటాం, ఫోన్ చేస్తుంటాం. ఇందాక కూడా మన టెక్స్ట్ పెట్టాను, మెసేజ్ ఇవ్వలేదంటే అని. సో కంటిన్యూస్ చాట్ చేసుకుని ఉంటాం. సో చైతు ఈజ్ సో క్యూట్, నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమాకి తను పరిణతి సాధిస్తూనే ఉన్నాడు. ఐ విల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ చైతు. విష్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే మా నాన్నగారికి ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా వెరీ వెరీ క్లోజ్ విషయాలు, ఇంట్లో విషయాలు అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటామండి ప్రసాద్ గారితో. కాకపోతే ప్రసాద్ గారిలో ఒక, అంటే అందరి తండ్రుల్లోనూ ఉన్న చెడ్గుణం ఏమో మరి, కొడుకులు ముందుకు తీసుకురారు, కొడుకులు ముందుకు ప్రొజెక్ట్ చేయరు. అలాగే బాపీ పడిన కష్టాన్ని అంతా కనపడకుండా ఆయన లావుగా ఉండి వెనకాల నుంచోబెట్టి మొత్తం కవర్ చేసేస్తున్నారు. పాపం బాపీ మధ్యలో కనిపించాలని తను కూడా లావు అవ్వడానికి ట్రై చేశాడు, ఆయన్ని దాటి ముందుకు రావాలని చెప్పి. తర్వాత సో ఇద్దరికి కూడా సినిమా మీద చాలా ప్యాషన్ ఉంది. సినిమా డబ్బులు సెకండరీ, సినిమా బాగా రావడం అనేది ప్రైమరీ గోల్స్గా పెట్టుకొని పనిచేస్తారండి. సో
దట్ ఈస్ అబౌట్ బోత్ ఫాదర్ అండ్ సన్. అండ్ సుధీర్ స్వామిరారా చాలా బాగా తీశాడు. అండ్ సినిమా బాగా రావాలన్నా, అందులో యాక్టర్లు బాగా యాక్ట్ చేయాలన్నా, బడ్జెట్లో సినిమా బడ్జెట్లో అవ్వాలన్నా, సినిమా హిట్ అవ్వాలన్నా, అన్నిటికీ మెయిన్ థింగ్ ఈజ్ డైరెక్టర్ క్లారిటీ ఉండాలండి. తను రాసుకున్న కథ ఏంటి, తను ఏ విధంగా తీయాలనుకుంటున్నాడు అన్న దాని మీద డైరెక్టర్ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ బాగా అనిపిస్తుంది సుధీర్కి స్వామిరారా సినిమా చూస్తే అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా ట్రెండింగ్గా ఉంది అండ్ వెరీ నైస్, చాలా బాగుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యే లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి ట్రైలర్ చూస్తుంటే. సనీ ఇస్ గివెన్ వెరీ గుడ్ మ్యూజిక్ టు స్వామిరారా అండ్ ఉయ్యాల జంపాల, రెండు కూడా నా ఫేవరెట్ ఆల్బమ్స్. అండ్ ఇందులో పాటలు కూడా సేమ్ అదే కోవలో చాలా ట్రెండీగా అనిపిస్తున్నాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ Chaitu is your selection of subjects and your selection of directors and producers is as good as your father. Hope you continue and better him. Kriti is looking lovely and overall సినిమాలో చాలా ఒక పాజిటివ్ లుక్ కనిపిస్తుందండి. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు ద బాక్స్ ఆఫీస్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆడియో లాంచ్ కన్నా ముందు ప్రసాద్ గారు మీరు మాట్లాడాలి సార్. ఆన్ పబ్లిక్ డిమాండ్ మీరు మాట్లాడాలట. అందరికీ నమస్కారం. సినిమాని నమ్మి చేసాం. సినిమాకి ఏం చేయాలో ఏం కావాలో అన్నీ బాగానే చేసాం. గ్యారంటీగా మంచి సినిమా అవుతుందని మీరందరూ బాగా ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్, ద కింగ్ హిమ్సెల్ఫ్ నాగార్జున గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఆడియో లాంచ్ కార్యక్రమం జరగబోతోంది ఆఫ్ దోచేయ్. వెల్కమ్ సార్, వెల్కమ్ నాగార్జున గారు ఆన్ స్టేజ్. బిఏ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా దోచేయ్ మార్కెట్ లో విడుదలవుతోంది. లిరిక్ రైటర్ కేకే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ కాపీ కీరవాణి గారికి అందజేయవలసిందిగా నాగార్జున గారిని కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా దోచేయ్ ఆడియో మార్కెట్లో విడుదలైంది. ఫస్ట్ కాపీ అందుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అడుగేసేదారి రమ్మంది పోరా, నువ్వెవరో లేరా, లోకమంతేరా. దమ్ముంటే దోచే దోచే, దొరికిందా దోచే దోచే, కలిసొచ్చే కాలం వస్తే నువ్వు ముందే దోచే దోచే. అందరికీ నమస్కారం. ఐ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్, మంచి ఫీలింగ్. సుధీర్ వర్మని కలిసినప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పుడు ఆల్మోస్ట్ 6 months బ్యాక్, అండ్ ఈ కథ విన్నప్పుడు, తర్వాత పోస్టర్స్ చూసినప్పుడు, తర్వాత ఈ సాంగ్ ట్రైలర్స్ చూసినప్పుడు యూట్యూబ్లో, ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్. అండ్ టుడే ఇవాళ పొద్దున ప్రసాద్ గారు వచ్చారు సెట్కి, నా సెట్కి నన్ను ఇన్వైట్ చేయడానికి. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అంటే ఆయన వచ్చినగానే అందరూ సెట్లో లెగిసి ఆయన్ని పలకరించిన విధానం, ఆయన వచ్చినగానే అందరూ ఆయన్ని గట్టిగా వాటేసుకుని, ఆయన వాళ్ళని వాటేసుకుని, అందరూ ఆత్మీయుల్లాగా ఆయన్ని సెట్లోకి పిలిచారు, నేను ఒక్కడినే తప్ప. అండ్ సార్ ప్రసాద్ గారు ఒకసారి ఇటు రండి. అండ్ చాలా బాగా అనిపించిందండి పొద్దున. అండ్ ఆయన మంచితనమే ఈ సినిమాకి ఒక శ్రీరామ రక్ష. సో ఇది సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ట్రైలర్స్ చూశాను. అండ్ సనీ, ద మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ కృతి, యూఆర్ లుకింగ్ వెరీ వెరీ ప్రిటీ అండ్ బ్యూటిఫుల్. అండ్ I heard many nice things about you from Che. And he always said very good things. And of course Che,
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే సుధీర్, అండ్ ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే దానికోసం కాదు, ఈ సినిమా ఆడాలి అండ్ ఇది ఊరికే ప్రతి స్టేజ్ మీద చెప్పడానికి కోసం కాదు, మనం ముందే అనుకున్నాం ఒక సినిమా చేయాలి ఇద్దరం కలిసి అని. అది నిజం కావాలి. అండ్ దోచే అనే సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సన్నీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Hello everyone. Thank you so much. Thank you so much everyone for coming. I'm speechless right now. I don't speak Telugu that much. I do understand. I would really like to thank my mom and dad, my entire family, my director. Where is my director? Who tortured me throughout the film and is still torturing for the background score and everything. And his entire team, Pani, Praveen, Teja. Beautiful to work with everyone once again. And of course, goes without saying, the actors of the film. Richard, special mention, lovely, like the songs are looking lovely. You'll very soon get to see. And last but not the least, I would really like to thank all my musicians, singers, my lyricists, and my technicians who have made this possible. Thank you so much. థ్యాంక్ యూ సన్నీ గారు అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. వెల్ బ్యూటిఫుల్ కృతిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కృతి, కెన్ వీ హ్యావ్ అ వర్డ్ ఫ్రమ్ యూ ప్లీజ్? అందరికీ నమస్కారం. I will not attempt more Telugu after this because last time I fumbled a little. This film has been an amazing, amazing experience. I think the whole vibe and the environment of the set was always so happy and positive. Thanks to the whole team, Sudhir, Chaitanya, the producers, Prasad Garu, Bapi, Richard. Everyone was so supportive and so in a happy zone that we really didn't get to know when we completed the whole film. Of course, Prasad Garu, Bapi, the SVCC, they've really put in everything, all the efforts to make this film look what it does. Sunny, you've done an amazing job with the music. I just feel that each and every song is so different from the other that it's very difficult to choose the favorite one. And it's a very different kind of music. I think all songs are very, very, apt for the situations. And that's all. I hope that this film entertains you all as much as we got entertained while filming it. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ కృతి. మరి ది డైరెక్టర్ హిమ్సెల్ఫ్ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మరొక ఆనెస్ట్ ఫిల్మ్తో మన ముందుకు వస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సుధీర్ గారు. ముందుగా ఆడియో ఫంక్షన్కి వచ్చిన నాగార్జున గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయనతో ఫోటో దిగాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. సో సార్ వన్స్. నేను ఈ సినిమా చేయడానికి సపోర్ట్ చేసిన నా హోల్ క్రూ, మెయిన్ నా హీరో హీరోయిన్ కృతి సనన్ అండ్ నాగ చైతన్య, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, బాపి అండ్ ద హోల్ టీమ్ అండ్ సన్నీ. extraordinary. Sunny gave me extraordinary music. I never expected this much from him. But నా ఇమాజినేషన్ కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చాడు. ఓకే, టార్చర్ అంటున్నాడు కానీ అదేం లేదండి. నాకు మ్యూజిక్ గురించి అంత పెద్దగా తెలియదు. తను ఇది బాగుంటుంది డెఫినెట్గా వాడుకో అంటే నేను అది ఫిక్స్ అయిపోతా. అండ్ నెక్స్ట్ సెకండ్ జడ్జ్మెంటు హీరో చేయిస్తాడు. చెయ్యికి వినిపించిన వెంటనే ఇది బాగుంది అంటే ఇంకా అది ఫిక్స్ అయిపోతా, ఓకే నిజంగానే ఇది బాగుంది అని. సో నేను పెద్ద కష్టపడింది ఏం లేదు ఆడియోకి. అండ్ ఇంకా రిచర్డ్ ఫర్ గివింగ్ మీ సూపర్ విజువల్స్ అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద హోల్ క్రూ. అండ్ కృష్ణ చైతన్య లిరిసిస్ట్ రాలేకపోయాడు పాపం ఈరోజు. అండ్ కృష్ణకాంత్, శ్రీమణి నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఇంకేం మాట్లాడాలో నాకే తెలియట్లేదు. థ్యాంక్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. అండ్ ఫైనలీ నాగ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి ఇవాళ దోచే ఆడియో రిలీజ్ అయింది.
యాక్చువల్గా 2 weeks బ్యాకే ఒక 4 songs సోషల్ మీడియాలో రిలీజ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫైనలీ ది ఆడియో ఇస్ అవుట్ టుడే. ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్టర్ నాకు ఇంత వర్స్టైల్ ఆల్బమ్ దొరికింది. సో ఐ షుడ్ థ్యాంక్ ద మ్యాన్ ఆఫ్ ద డే, సనీ హిమ్సెల్ఫ్. సనీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. యాక్చువల్గా సినిమాలో 4 పాటల మీదే విజువల్స్ తీసాము, కానీ ఆల్బంలో ఆల్మోస్ట్ 9 పాటలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినాక మనకు అనిపించింది ఖచ్చితంగా ఇవి ఆల్బంలో ఉండాలి, బికాస్ దే ఆర్ సో గుడ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సనీ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఆల్బమ్. అండ్ దోచేలో నన్నే కాదండి, తెలుగు సినిమాని కొత్తగా ప్రజెంట్ చేస్తాడు తప్పకుండా సుధీర్. ఆల్రెడీ స్వామి రారాతో ఒక ట్రెండ్ సెట్ చేశాడు, దోచేతో ఇంకో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ సుధీర్ అండ్ రిచర్డ్ యాజ్ అ టీమ్, కెమెరామెన్ అండ్ డైరెక్టర్లా పనిచేయలేదండి. దే వర్క్డ్ యాజ్ అ టీమ్ అండ్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఫ్రమ్ ద బోత్ ఆఫ్ దెమ్. ఎలివేటెడ్ all the actors in the film a lot. Thank you guys, thanks so much. And lyricists Krishna Kant, Krishna Chaitanya and Srimani, thank you. Last but not the least, of course, my beautiful heroine Kriti. She's tremendously contributed to this film and supported me enormously as a co-star. Thank you so much, Kriti. And of course, producer Prasad Garu and Bapi. Bapi, thank you very much for bringing this film to me, supporting me and encouraging me to do this. Starting నుంచి బాబీ చెప్పాడు, ఇది నీకు కొత్త సినిమా అవుతుంది, ఇట్ విల్ బీ అ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ బిలీవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్, ప్రసాద్ గారు అండ్ బాపీ. థ్యాంక్ యూ.